ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం గాని మనం చదివినట్లయితే, ఆ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును అని. హల్లెలూయా! ఈ దినమందు అటువంటి ఆశ ఎంతమంది కలిగి ఉన్నారండి? సంతోషం కలిగించే ఆశ. అంటే మానవులకు కావచ్చు, దేవునికి కావచ్చు, సంతోషం కలిగించే ఆశను ఎంతమంది కలిగి ఉన్నారు? అనేక మంది బండి కావాలని కొంతమంది, ఫోన్ కావాలని కొంతమంది, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఫోన్ కావాలని, లేకపోతే ఒక యవ్వన వయసులోకొస్తే బండి కావాలని, ఎంజాయ్ చేయాలని, డబ్బులు కావాలని ఆశ కలుగుతూ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళైతే అప్పులు తీరిపోవాలని, దండిగా డబ్బులుండాలని, మంచిగా అనుభవించాలని, సంతోషాలతో ఉండాలని కూడా ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టిన ఆశ మీకు తెలుసా? సొలొమోను భక్తుడు ఎలాగైతే దేవుణ్ణి అడిగాడో, దేవా నాకు జ్ఞానం ఇవ్వు అని. ఆ జ్ఞానం ఇవ్వు అని ఒక ఆశతో దేవుడు ఏం చేశాడు, అతనికి అనేకమైన ధనధాన్య సమృద్ధిని కూడా అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ ఆశ దేవుని సంతోషపరిచింది. ఇటువంటి ఆశ ఈ దినమంది ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుని సంతోషపరిచే ఆశ, లేకపోతే తల్లిదండ్రులు సంతోషపరిచే ఆశ. ఇప్పుడు వాళ్ళని బండి అడిగామనుకోండి, డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు బాధపడతారు. అదే నువ్వు చదువుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే చెప్తున్నాను. యవనస్తుల కోసం మాత్రమే చెప్తున్నాను. నేను జ్ఞానం సంపాదించాలి అనే విధంగా అడిగితే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. కాబట్టి మనం ఏ ఆశ కలిగి ఉన్నా దేవుణ్ణి, తల్లిదండ్రుల్ని, మన పెద్దల్ని సంతోషపరిచే విధంగా ఆశ కలిగి ఉందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.